రేయ్ ఆగు, ఆ బ్యాగ్ ఇటువు. అరే పుస్తకాలు ఏవిరా, అన్ని డబ్బాలే ఉన్నాయి. ఈరోజు మాక్ ఎగ్జామ్ కదా డాడీ, బుక్స్ అవసరం లేదు. ఇది దేనికిరా? 10 o'clock బ్రేక్ లో తిన్నీకి టిఫిన్. అరే ఇప్పుడే తిన్నావు కదరా. అరిగిపోతుంది కదా డాడీ. మరి ఇదెందుకురా? లంచ్ లో డాడీ, లంచ్ తినాలి కదా. మరి ఈ మూడోది దేనికిరా? 3:30 బ్రేక్ లో స్నాక్స్. కొంచెం సీరియస్ గా చదువు ఈసారైనా. ఇద్దరు డాక్టర్లకి ఓ మొద్దు కూతురుందని నవ్వుతున్నారమ్మా బయట. వీళ్ళిద్దరూ దొంగ డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని పైసల కోసం క్లినిక్లోనే ఎక్కువసేపు ఉంటారు. ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తును? అమ్మాయి అందంగా ఉంటే సరిపోద్దారా? ఆమె గుణగణాలు ఏందో తెలుసుకోవాలా. ప్యాన్ ఏంద్ర దిక్కలేదు. కొత్త చొక్కారా. ఎక్స్క్యూజ్ మీ. అరే నువ్వు చేసింది అస్సలు మర్చిపోదురా ఆ పిల్ల. ఛత్రపతి మూవీలో ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసిన అమ్మాయిల పైన, సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. దాని చెల్లి నవ్వుతుందేంద్రా. పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడురా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. నీ బ్రదర్ కిషోర్ మధ్య చదువుతాడా? బ్రదర్ కాదు బావా. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా. వెరీ స్పాయిల్ బ్యాచ్. జాగ్రత్తగా ఉన్నాడుతో. మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్. వెరీ డౌన్ టు అర్త్. ఇంటర్ కాలేజ్? అది కాలేజ్ కాదు, జువనై. నేను బాలకైదీని. నేను కూడా ఒక బాలకైదీనే. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు. పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది, గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. నుంచి ఏమవుతావురా అంటే నేను ధూములో దొంగ అవుతాను డాడీ, లంగ్ అవుతాను డాడీ, ఇది మాత్రం అనడం తెలుసు. చదువు లేదు, సంధ్య లేదు, ఆటలు రావు, పాటలు రావు. ఆ దిక్కుమాల హ్యాపీ బర్త్డే పాట, నా కారులో రివర్స్ గేర్ వేస్తే వచ్చే పాట, ఇది తప్ప ఇంకేమీ రావు. ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పూర్లో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తాం. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడురా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటరు నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాంది. ఈ పోనీ టైళ్లు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? డాడీ. ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురానోళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప్రా లెక్క ఉంది. మా ఊళ్ళో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్. వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కదా అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా? తల కిందులు తపస్సు చేసిన కాత్యాయని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుంది. కాత్యాయని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాను అనుకో, వెతుకులు అతుక్కుపోతాయి, ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలా ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా సినిమా? నాకు డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు.